పేరుతో ఉన్న పథకాల పేర్లు మార్చి డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లు పెట్టారు కానీ ఎలా చూస్తారు అవి? రాజకీయంగా కొత్త ఒరవడి మనకి ఒక అద్భుతమైన రాజకీయంగా కనపడుతుందండి. సీనియరే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అనేది ఇప్పుడు గట్టిగా నిరూపించుకున్నారు. ఈసారి సీఎం అయిన దగ్గర నుంచి ఆయన గొప్పగా నిర్ణయాలు తీసుకుని ప్రతి విషయంలోనూ ముందుకు అడుగు వేసి జనాలందరికీ మెప్పు పొందేటట్టు చూస్తున్నారండి. అబ్దుల్ కలాం పేరు కానీ డొక్కా సీతమ్మ పేరు కానీ పెట్టారంటే జనాల్లోకి చంద్రబాబు నాయుడు గారు ముద్ర కనపడుతుందండి. వాళ్ళ లోగడికి ఇప్పటికి చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మారుతున్నానని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ నిజంగానే మారిన ఇది మనకి ఇప్పుడు కనపడుతుందండి. నిన్న జగన్ కలవడానికి కొంతమంది కార్యకర్తలు, అభిమానులు జగన్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళని అక్కడ కొట్టడం, సంథింగ్ వాళ్ళ ఫోన్లు తీసుకుని గెలాట్ చేయడం, లోపలికి వెళ్ళకుండా చేయడం చేశారు. సెక్యూరిటీ ఎలా చూస్తారండి? ఎలా చూడడం సార్, ఇప్పుడు ఒకటి గమనించండి. చంద్రబాబు నాయుడు గారు ఈ 23 సీట్లు చేసిన రోజున అసెంబ్లీలో కూర్చుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాటలు మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తొణకలేదు, బెణకలేదు. ఆయన చిరునవ్వుతోనే ఆ రోజున సమాధానం చెప్పారు. అంత స్పోర్టివ్గా ఇవాళ వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. అది కార్యకర్తల మీద, నాయకుల మీద చూపిస్తున్నారు. ఆయన పవర్ అంతా ఇది చూపిస్తున్నారు. గేట్లోంచి బయటకు తోసేయడం, జనాలు రివర్స్గా మాట్లాడడం, డౌన్ అనడం, ఇవన్నీ ఆయనకి ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఆయన ఆ స్పోర్టివ్నెస్ అనేది రాజకీయానికి కానీ స్పోర్ట్స్కి కానీ స్పోర్టివ్నెస్ అనేది ఈయన కనపడట్లా. చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. ఆయన చేతలారా ఆయన చేసుకున్నాడు. 5 సంవత్సరాల అధికారం ఇచ్చాక 5 సంవత్సరాలు ఎంత బాగా చేయొచ్చండి కుర్రాడు. వాళ్ళ నాన్నగారు చేశాడు. పోనీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, కొద్ది గొప్ప వాళ్ళ నాన్నగారితో పాటు తిరిగారు కదా. అది లేదు. ఒక ఎమ్మెల్యేని రమ్మడం లేదు, ఒక కార్పొరేటర్లతో మాట్లాడడం లేదు, జనాలకు రావడం లేదు, పరదాలు కట్టుకోవడం, ఊరేగింపులు చేయడం. ఏంటంటే ఎంతసేపు ఆయన ఏదైనా ఓపెన్ చేశాడంటే ఆ పరదాలు కట్టుకుని పరదాల మధ్యలో ఓపెనింగ్, ఒక్క విలేకరుల సమావేశం లేదు, క్లిప్పింగ్లు పంపించడం బయటికి. ఇవన్నీ ఏమండి, ఆయనకి ఆ రోజున ఒక రాజరికం అనే టైపులో ఆయన వ్యవహారం చూస్తుంటే అట్లా కనపడింది. లేకపోతే 500 కోట్ల రూపాయలతోటి ప్యాలెస్లు, 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు, ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఉందండి మనకి? ఇది ఉండాలి కదా, దేనికన్నా ఒక అర్థం ఉండాలి. ఒక రాజు ఇప్పుడు వచ్చాడు, చంద్రబాబు గారు వచ్చాడు, చూడండి ఎంత సంస్కారవంతమైన రాజకీయం జరుగుతుందో. నిన్న వాళ్ళ అబ్బాయి సిపిఎం పార్టీ వాళ్ళకి క్షమార్పణ కోరాడు. అది ఎంత ఔదార్యం! ఇప్పుడు తండ్రిని మించే కొడుక్కి వస్తుంది. మరి ఆయన దగ్గర నుంచి ఈయన పుచ్చుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు కొడుక్కి అది అబ్బింది. అందుకని ఏంటంటే కొడుకును కూడా మనం విమర్శించాలి. వాళ్ళ కొడుకు చంద్రబాబు గారి కొడుకు వచ్చాడు, ఆయన ఏదో చేస్తున్నాడు. మనం ఇక్కడ విమర్శనకి తావు లేకుండా కూడా మాత్రం వాళ్ళు చేస్తున్నారండి. అది మాత్రం శుభపరిణామం అనండి. రాజకీయంలో వాళ్ళ అబ్బాయికి శుభపరిణామం అండి. ఇది మాత్రం ప్రతిదీ కూడా సంస్కారవంతంగా తీసుకుని సంస్కార రాజకీయం ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే ఈ ఓటర్లు అంతా సంతోషపడ్డ వాళ్ళు ఇంకెవరు ప్రపంచంలో ఉండరు. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని శుభపరిణామాలు మనకు కనపడుతున్నాయి అంతే. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఎలుకలు పట్టడానికి ప్రజాధనం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారని వ్యాఖ్యలు ఉన్నాయండి. ఆయన మీద విమర్శలు ఉన్నాయి. ఎలా చూస్తారు? ఏమండి, ఒక ఎలుకలు పట్టడం ఏంటండి? గడ్డి కోయడం, ఎలుకలు పట్టడం, మందు చేసాలమ్మ, ఇవన్నీ ఎన్నున్నాయి. అన్నిటికీ లక్షలు గవర్నమెంట్ సొమ్మే కదా. 500 కోట్లు ఒక చిన్న విషయం అండి. 500 కోట్లు పెట్టి ఎవరైనా సొంత డబ్బులతోటి కష్టపడ్డవాడు అనిల్ అంబా కానీ వీళ్ళు కానీ 37 లక్షల రూపాయల బేసిన లీటర్ను బేసిన 36 లక్షల ఎవరికైనా ఉందా? రాజరికం ధోరణి ఉంది. ఎన్నైనా ఖర్చు పెడతారండి. గవర్నమెంట్ సొమ్ము ఇంకా తవ్విన కొద్దిగా బయటకు వస్తుంది. ఎన్ని కోట్లు పడ్డదో మనకు తెలియదు. ప్రజా సొమ్ము ఎలా వేస్ట్ అయిందంటే ఇది ఇక్కడ ఏమైందంటేనండి, ఈ పథకాలు పంచాం అంటున్నారు. పథకాలు పంచింది రూపాయికి 10 పైసలు 20 పైసలు పథకాలు పంచి 80 పైసలు ఈ ఖర్చులు చూపిస్తున్నారు. ఇవాళ ఇంకా గవర్నమెంట్ లెక్కలు అడుగుతుంటే లెక్కలకు కూడా సమాధానం లేదు. ఇంక ఎంత పోయిందో పోతుంది. ఇంకోటండి, మన ఆంధ్రప్రదేశ్ చాలా అప్పుల్లో ఉంది, అది ఇది అని చెప్పి నేను అనుకుంటున్నాం. కానీ మనకున్న వనరులు ఉన్నాయి. ఇసుక కానీ, మైనింగ్ కానీ, ఈ మద్యం మీద కానీ, మద్యం అని అనుకోకూడదులేండి, మద్యం మీద కానీ వచ్చిన ఆదాయాలు కరెక్ట్గా కనుక చేస్తే ఈ వనరులు సరిగ్గా ఉపయోగించుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ అంత ముందుకెళ్ళే దేశం ఇంకోటి కనపడదండి మనది. అది ఏంటంటే ఈయన చేస్తాడు. ఈయన మీద మనం ఎంత నమ్మకం పెట్టామో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ముందుకు వెళ్తున్నారు. మనం అది శుభపరిణామంగానే ఇది ఆలోచించాలండి మనం. ఇప్పుడు మన విడుదల రజనీ గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అనేది రద్దు చేస్తుంది అని చెప్పేసి అన్నారు. ఎలా చూస్తారండి? ఏమండి, ఆరోగ్యశ్రీలో ఎంత తిన్నారు వాళ్ళు? ఆరోగ్యశ్రీతో లక్షల కోట్లు తిన్నారు. ఆరోగ్యశ్రీతో పని ఉందండి. ఇవాళ వైద్యశాల గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కరెక్ట్గా చేస్తే ఈ ఆరోగ్యశ్రీతో కూడా పని ఉండదండి మనకి.
ఇస్తారు. ఆయన ఆరోగ్యశ్రీ అంటే పేరు మార్చేదని చేస్తారు. ఆయన చేయకుండా మాత్రం ఉండడు. జనాల కోసం ఆలోచించే నాయకుడు వాళ్ళ మనకు అది కూడా చేస్తారు. వీళ్ళేదో ఆరోగ్యశ్రీ ఏదో వంక దొరకాలి కదండి, ఆరోగ్యశ్రీ అని ఇంకోటని వీళ్ళు విమర్శించడానికి ఏముంది? 2 నెలలు కూడా గట్టిగా అవ్వలేదు. వీళ్ళు ఏంటంటే విమర్శించేది? వీళ్ళు ఏ రోజు నేను కరెక్ట్గా చేశారా? మనకి ఒక్కరోజు రోడ్డు మీదకి వస్తే ఎవరు ఏమైనా పొరపాటున మనం ఏమైనా మాట్లాడామంటే తన్ని లోపలేస్తారేమో. ఎవరికి సెక్యూరిటీ కూడా లేకుండా పోయింది. వాళ్ళు చూడండి, ఊపిరి పీల్చుకుని రెక్కలు ఊపిన దీనిలాగా మనం ఎగురుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అంత ధైర్యంగా మనుషులు తిరుగుతున్నారు. ఇంతకుముందు తిరిగారా? ఎవరు ఒక 5 సంవత్సరాల్లో క్రిటిసిజం లేదు. ఎవరు సిపిఐ సిపిఎం పార్టీలు కానీ ఆ రోజున నేను ఒకసారి అనుకున్నా, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మాట్లాడితే ధర్నా చేసేవాళ్ళు ఏంటి వీళ్ళు కూడా రోడ్డు మీదకి రావట్లేదని. వాళ్ళది ప్రాణమే కదండి, భయమే కదండి. ఏమండి ఎంపీగా ఉన్న రఘురామరాజునే కాళ్ళు చేతులు ఎరగొట్టారు. ఈ సిపిఐ సిపిఎం పార్టీ వాళ్ళు కూడా మనుషులే కదా పాపం. ఎందుకు మనకెందుకు అని చెప్పి ఎవరికి వాళ్ళు ఈ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని స్వేచ్ఛ లేకుండా మాత్రం భూమి మీద బతికారు. ఈ ఆంధ్రప్రదేశ్లో బతికారు. ఈసారి కనుక ఆయన కనుక వచ్చుంటే ఎవడో ఆంధ్రప్రదేశ్లో మిగిలేవాళ్ళు కదా, అందరూ పారిపోయేవాళ్ళు. అదేంటి సంగతి. ఇప్పుడు సూపర్ 6 మీద చేతులు ఎత్తేసిన చంద్రబాబు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటారు. వాళ్ళు అంటారండి, వాళ్ళు ఏదైనా చేశాక సూపర్ 6 వాళ్ళు ఏమన్నారు? ఇవి చేసాం అవి చేసాం అన్నారు. ఏం చేశారు? తీమనండి బయటికి. ఇప్పుడు మాట్లాడే వాళ్ళని బయటకు వచ్చి మాట్లాడాలండి. మేము ఇది చేసాం, జగన్ గారు ఈ 5 సంవత్సరాల్లో నిలబెట్టి చేశారు, జనాలకు ఇది చేశారు, దానాలు ఇచ్చారు, ధర్మాలు ఇచ్చారు, లేకపోతే ఇది చేసి ఏమంటే ఆయన చేసింది ఏంటండి? మనకి ఎంత శోచనీయం అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది, అది ఎంత ఎస్టాబ్లిష్ అయింది. అది ఎన్టీ రామారావు గారి పగటి కళలు కానీ దాన్ని పెట్టారండి. అక్కడ బసవతారకం హాస్పిటల్ ఎట్లా పెట్టాడో ఇక్కడ కూడా వచ్చి ఎన్టీఆర్ యూనివర్సిటీ అని చెప్పి మెడికల్ యూనివర్సిటీ ఉండాలని ఆయన చాలా కృషి చేసి పెట్టారు. దాన్ని ఎవరు వచ్చినా కూడా కాపాడుతూ వచ్చారు. ఈయన వచ్చి టపటప బోర్డులు పగలగొట్టి ఇది చేస్తే జనాలు కూడా ఎక్కడొక్కడ గుండెల్లో గుచ్చుకుంది. అది ఏంటి ఈయన వచ్చిన దగ్గర నుంచి అన్నీ పగలగొట్టాం కదా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కన అది పగలగొట్టారు. 9 కోట్లు ఎవరి సొమ్ము ఇట్లా పగలగొడుతుంటారు. పేర్లు మార్చలేదు. విడుదల రజనీ గారు మాట్లాడతారు, ఆవిడ కూడా మాట్లాడితే గట్టిగా ఇప్పుడు తెలుస్తుంది ఏం చేశారు. ఏమన్నా ఇప్పటికైనా ఇంకోటండి, ఆయన వచ్చారు ప్యాలెస్లో కూర్చున్నారు, ప్రెస్ మీట్ పెట్టి నేను ఇంత మంచి చేశాను ఆంధ్రప్రదేశ్కి, నేను ఇంత ఇది చేశాను, చంద్రబాబు గారు చేయలేదు చెప్పి బయటకు వచ్చి చెప్పమనండి. మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటే పరదాలు కట్టుకుంటే ఇంకా పరదాలేనా? ఎప్పటికైనా పరదాలేనా? పరదాల వల్ల ఆయన్ని అసలు లెక్క చేయాల్సిన అవసరం కూడా ప్రజెంట్ అయితే నాకు లేదండి, ఎవరికీ లేదు. ఆయన విమర్శించడం కూడా తప్పే. ఆ డిప్రెషన్లో ఉన్నారు ఆయన. అది బయటకు వచ్చాక అప్పుడు మాట్లాడచ్చు. ఇప్పుడు అవతాతలు వెనుకడు వచ్చారు, 67,000 మంది పెన్షన్ ఆపారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు. ఏమండి అది వాళ్ళ కార్యకర్తలకే చాలా వరకు ఇచ్చారండి. ఎందుకు ఆపారు? గవర్నమెంట్ ఎందుకు ఆపుతుంది? వాళ్ళది కరెక్ట్గా జెన్యూన్గా ఉంటే వాళ్ళకి ఇస్తారండి. వాళ్ళ కార్యకర్తలకే, వాళ్ళ నాయకులకి, వాళ్ళకే కదా ఇచ్చింది. 67,000 మందిని వాళ్ళు తీయమనండి బయటికి. అది కూడా మాట్లాడచ్చు కదా మనం. ఏమండి 67,000 మందిని నేను ఆపారు అని చెప్పి అడుగుదాం. అది బయట పెట్టమనండి. ఆయన వచ్చి మాట్లాడితే ఇప్పుడు వాళ్ళ రాజకీయ నాయకుడు ఎవరో ఉంటారు కదండి, దానికి సంబంధించిన వాళ్ళు మినిస్టర్లు ఉన్నారుగా. ఒక్కొక్క మినిస్టర్కి పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. రోజా గారికి ఈ శాఖ అని, మన రాంబాబు గారికి నీటిపారుదల శాఖని. ఎవరి మీద కామెంట్ వస్తే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి. అయ్యా నేను ఇది చేశాను వాళ్ళు చెప్పడానికి కూడా అవకాశం లేదు కదా పాపం. వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. ప్రజానీకానికి సమాధానం చెప్పుకోవాల్సిన ఇది వాళ్ళకి కనపడట్లా.